హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. మా పాప బర్త్డే రోజు వ్లాగ్ అన్నమాట. బర్త్డే రోజు ఏముంది, అందరిలానే టెంపుల్కి వెళ్తారు, పాయసం చేస్తారు, కేక్ కటింగ్ అని అనుకుంటారు కదా. అదే కాకుండా ఇంకొంచెం కాస్త వెరైటీగా కూడా ఉంటుందండి. చూడండి, వీడియో మాత్రం తప్పకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ రివ్యూస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటా. అండ్ ఇది బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట. మా పాప వల్ల డ్యాన్స్ క్లాస్లో న్యాచురల్ నవీన్ అని చెప్పి తిను పుష్ప 2లో డాన్సర్ కూడా చేసిండు. మీకు లాస్ట్లో చూపిస్తా తనని కూడా. మా పాప అండ్ మా బాబు అని చెప్పను కానీ వాళ్ళు డాన్స్ స్టూడియో స్టార్ట్ చేసినప్పటి నుండి, అంటే ఆఫ్టర్ 6 months తర్వాత నుండే మా పాప వాళ్ళు మా పిల్లలు ఇద్దరు కంటిన్యూగా వెళ్తున్నారు. అందుకోసం అని చెప్పేసి అక్కడ వాళ్ళకి నేర్పించే మాస్టర్ అంటే మహేష్ అండ్ నవీన్, వీళ్ళిద్దరికీ మా పిల్లలు అంటే చాలా ఇష్టము. ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు వీళ్ళని. ఎందుకు అంటే వాళ్ళు చెప్పినట్టు వింటారు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, మళ్ళీ వెంటనే అక్కడ అల్లరి బాగా వేస్తారు పిల్లలు. కానీ వీళ్ళిద్దరు మాత్రం అల్లరి చేయకుండా ఒక సైలెంట్గా కూర్చుంటారు. అందుకోసం అని చెప్పేసి మా పిల్లలిద్దరిని కొంచెం ఎక్కువ ఇష్టం ఉన్నట్టు చూపిస్తారు మా పిల్లల మీద. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అక్కడ కేక్ కట్ చేపిస్తాము మా బాబు కోసమని. నేను వాళ్ళ మాస్టర్ ఫోటో యాడ్ చేయడం మర్చిపోయినా, లాస్ట్ ఎండింగ్లో అయితే కంపల్సరీ యాడ్ చేస్తా నవీన్ అని. పుష్ప 2లో అండ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్లో కూడా చేస్తున్నాడు. అక్కడ కేక్ కటింగ్ అయిపోగానే స్వీట్ షాప్కి అయితే వెళ్ళాము. స్వీట్ షాప్ అది స్వాగత్కి వెళ్ళాము. మా పిల్లలకి స్వాగత్లో తప్ప ఏ స్వీట్ షాప్లో తీసుకున్న స్వీట్ తిన్నా కూడా కాఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. అందుకోసమే మాకు కాస్త దూరమే స్వాగత్ అయినప్పటికీ వెళ్ళి స్వీట్ తీసుకొని వాళ్ళ నాని తాత దగ్గరికి వెళ్ళి అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ది రెస్టారెంట్ రీసెంట్గా ఓపెనింగ్ అయింది అనేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళిండు వాళ్ళ డాడీ. అంటే రెగ్యులర్గా వెళ్ళాం కదా ఎట్లాగో మేము, కనీసం ఇట్లా స్పెషల్ డేస్లో వెళ్ళినా కూడా వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళాము. కానీ టేస్ట్ ఓకే 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 అంత బాగున్నది అని చెప్పలేను. ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పాప అయితే. తనకి క్వీన్ డ్రెస్ కావాలి అని చెప్పేసి అడిగింది. అందుకోసం అని చెప్పేసి ఇట్లాంటి డ్రెస్ అయితే తీసుకున్నాను నేను ఈసారి. మా పాపకి ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేయాలని నా కోరిక. అందుకోసం అని చెప్పేసి నేను డబ్బుల విషయంలో అసలు ఏం ఆలోచించకుండా తనకి నచ్చిన డ్రెస్సు, నాకు వేయాలనిపించిన డ్రెస్సు అన్నీ తీసుకుంటాను. మనం సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. వాళ్ళకే ఖర్చు పెట్టకపోతే ఇంకెట్లా అనేంత పెద్ద పెద్ద మాటలు అయితే నేను చెప్పలేను. కానీ ఏమో తను మా పాప హ్యాపీగా ఉంటే నాకు ఎక్కడలేని హ్యాపీనెస్ వస్తుంది, ఎనర్జీ కూడా వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డ్రెస్, ఇది నేను 2 years బ్యాకో 3 years బ్యాకో తీసుకున్నా. క్లాత్ బాగుంది, ట్రెండీగా ఉంది అని చెప్పేసి తీసుకున్నా. కానీ అప్పటి నుంచి నేను స్టిచ్ చేయించలేదు. ఎందుకో అది వెనుకబడిపోయింది. అట్లాంటి టైప్ ఆఫ్ డ్రెస్ ఒకటి ఉండాలి, స్కర్ట్ టైప్ అని చెప్పేసి కింద తీసుకున్నా. పైన స్కర్ట్ కింద లెహంగా టైప్ తీసుకున్నా కానీ నాకు ఎందుకో పైన కుదరలేదు. అది అట్లనే ఉండిపోయింది ఆ క్లాత్. తన కోసం ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తూ ఒక ఫ్రాక్ స్టిచ్ చేయాలి, ఖచ్చితంగా తను హ్యాపీగా ఫీల్ కావాలి అని చెప్పేసి అయితే నేను కుట్టడం స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ ఈ మిషన్ తీసుకున్నది కూడా మా పాప కోసమే. నాకు ఎలాంటి డ్రెస్సెస్ తనకి వేయాలనిపించినా అది నేను ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ ఉంటున్నాయి కదండి, మనం ఏది వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఇది రాదు అని బాధపడని అవసరం లేదు. యూట్యూబ్లో ఏది సెర్చ్ చేసినా మనకు కావాల్సింది వస్తుంది. మనం చేయాల్సిందల్లా మనకు యూజ్ అయ్యేది మాత్రమే తీసుకోవడం అంతే. మనకు కావాల్సింది, మనకు పనికొచ్చేది మాత్రమే యూట్యూబ్ నుండి తీసుకోవడం అంతే. దాంట్లో నేను మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం చాలా వీడియోస్ ఎత్తికా. ఒక్క వీడియో నాకు బాగా నచ్చింది, తను క్లారిటీగా చెప్పింది బాగా. ఆ వీడియో చూస్తూ అయితే ఇది స్టిచ్ చేసి ముందు మెజర్మెంట్ తీసుకొని కట్ చేసిన తర్వాత ఆ క్లాత్లు ఉంటాయి కదా, నా దగ్గర పీకో మిషన్ అయితే లేదు. అందుకోసం అని చెప్పేసి బయట మిషన్ దగ్గర పీకో చేపించా. 50 rupees ఏమో అట్లా తీసుకున్నారు. హెవీగా ఉండే క్లాత్ 1.5 meter అట్లా ఉండే. అందుకోసం అని చెప్పేసి 50 తీసుకున్నాను. పీకో చేయించిన క్లాత్లు ఉంటాయి కదా, మీకు స్టార్టింగ్లో చూపించిన కింద పైన ఇట్లా పీకో చేసిళ్ళు అని చెప్పేసి, అది పీకో చేయించిన తర్వాత ఎన్నిసార్లు విప్పినో అసలు. 2కి స్టార్ట్ చేసిన నేను స్టిచ్ చేయడము పీకో చేయించిన తర్వాత 6 వరకు అయినా కూడా ఇంకా కంప్లీట్ అయినట్టు కాలేదు. నేను మళ్ళీ హుక్స్ కాజాలు వేయడము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేసిన స్కూల్కి వెళ్ళే ముందు.
ఈ డ్రెస్ స్టిచ్ చేస్తే స్కూల్కి వేసుకెళ్తా అని అడిగింది. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ అయితే ముందు రోజు కుట్టిన అండ్ మార్నింగ్ హుక్స్ కాజాలు అయితే వేసిన. ఫ్రాక్ చాలా బాగా వచ్చింది. తను వేసుకున్నాక ఎలా ఉందో వీడియో చివరిలో అయితే యాడ్ చేసిన. నేను స్టిచ్ చేసింది 2 లేయర్ ఫ్రాక్. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా 2 లేయర్ ఫ్రాక్ అనేది. ఈ క్లాత్కి ఇంకా బాగా సెట్ అయింది అనిపించింది 2 లేయర్ ఫ్రాక్. క్రష్డ్ క్లాత్ అంటారా, ఇది నాకు సరిగా ఫ్యాబ్రిక్ నేమ్స్ అయితే తెలీదు. అప్పుడు ట్రెండింగ్లో ఉంది అంటే ఎక్కడైనా ఇదే క్లాత్ కనబడుతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నా. బట్ కుదరలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఇంకా ట్రెండింగ్లోనే ఉంది ఈ క్లాత్. అది ఇంకా హ్యాపీ నాకు. కానీ కుట్టడం అయితే చాలా కష్టం అండి బాబు. టైలర్స్ అందరికీ నా హ్యాండ్స్ ఆఫ్. అంటే మనము ఏదైనా స్టిచ్ చేయించుకుంటుంది ఇట్లా పోయింది అట్లా పోయింది వంకర ఉంది అది ఇది అని చెప్పేసి అయితే వంకలు పెడతాం కదా. నాకు ఇది స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ అయితే వచ్చింది. ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ నేను ఒకసారి ఏమో ఇట్లా 1 సైడ్ తిప్పి కుట్టడము, తర్వాత 2 సైడ్స్ తిప్పి కుట్టడము, చాలా రకాలుగా ట్రై చేసిన ఎట్లయితే బాగుంటుంది ఫ్రాక్ అని చెప్పేసి. ఫైనల్గా ఇక్కడ మీకు చూపిస్తాను కదా, ఇట్లా స్టిచ్ చేయడం వల్ల కొంచెం కుచ్చులు మంచిగా కనబడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ అదంతా విప్పి మళ్ళీ ఇట్లా చేసిన. తర్వాత ఇంకొక లేయర్కి మళ్ళీ స్టిచ్చెస్ అయితే అంటే మంచిగా ఫ్రాక్ కుచ్చులు వచ్చేటట్టు అయితే కుట్టడం స్టార్ట్ చేసిన. అమ్మ బాబా ఇక్కడ చూస్తారు కదా ఎంత కష్టపడినో, చాలా కష్టము. ఈజీగా కుట్టడం వేరు, ఇలా కుచ్చులు పెడుతూ నిదానంగా కుట్టడం అయితే ఇంకా కష్టం అండి బాబు. నాకైతే రైట్ హ్యాండ్ మస్తు పెయిన్ వచ్చింది తర్వాత. బట్ ఆ పెయిన్ అంతా మా పాప ఫ్రాక్ వేసుకొని హ్యాపీగా ఉంటే ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఆ పెయిన్ ఎక్కడో పోయింది. అసలు ఆ పెయిన్ కూడా తెలియలేదు మార్నింగ్. ఆ రోజు స్కూల్లో అందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ టీచర్స్ అందరికీ ఈ ఫ్రాక్ మా మమ్మీ స్టిచ్ చేసిందని చెప్పేసిందట. వాళ్ళ ఫ్రెండ్స్ మీ మమ్మీ టైలర్ అని అడిగితే లేదు మా మమ్మీ టైలర్ కాదు కానీ మా మమ్మీ స్టిచ్ చేసింది అని చెప్పిందంట. ఈవెన్ వాళ్ళ నానికి కూడా మార్నింగ్ మా మమ్మీ ఫ్రాక్ స్టిచ్ చేసింది అదే వేసుకున్నా అని చెప్పిందట. అంటే మా అత్త వాళ్ళకి తెలీదు నాకు స్టిచ్చింగ్ వచ్చు, నేను స్టిచ్ చేస్తా అని చెప్పి తెలీదు. అందుకోసమే వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవ్వచ్చు దీనికి స్టిచ్చింగ్ కూడా వచ్చా అని చెప్పి. ఫ్రాక్ అంత బాగా వచ్చింది. అంటే ఎవరో ప్రొఫెషనల్స్ కుడితే ఎట్లా వస్తుందో అంత బాగా వచ్చింది. నాకు నేను ఓకే లావణ్య అని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఫ్రాక్ వేసిన తర్వాత. ఇంకా వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు అనే ధైర్యం అయితే వచ్చింది ఆ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత. నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను నా మీదనే ప్రయోగం. నెక్స్ట్ ఆల్రెడీ ఒక టాప్ అయితే స్టిచ్ చేసిన. అంటే మనము మెటీరియల్ తీసుకుంటాం కదా 3 పీస్ సెట్ మెటీరియల్, అందులో టాప్ ఒరిజినల్ టాప్ వచ్చేసి వేరే వాళ్ళతో స్టిచ్ చేయించి కింద ప్యాంట్ పీస్ వస్తుంది కదా, ప్యాంట్ పీస్ నేను స్టిచ్ చేసిన. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లూ కలర్ డ్రెస్, ఇదే డ్రెస్ 3 పీస్ సెట్ మెటీరియల్ అది వేరే వాళ్ళతో స్టిచ్ చేయించిన. కింద ప్యాంట్ క్లాత్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే కలర్ ఉంటుంది. అది నేను స్టిచ్ చేసిన, బాగానే వచ్చింది. ఒక షోల్డర్స్ దగ్గర కొంచెం నెక్ అనేది నేను కొంచెం ఎక్కువ కట్ చేయడం వల్ల వెడల్పు కనబడుతుంది, చూడడానికి ఎక్కువ స్కిన్ షో ఆఫ్ ఉంది. అందుకోసం అది ఎక్కువ వేసుకోవట్లేదు. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటానా. నేను కూడా 2 లేయర్ ఫ్రాక్ ఒకటి నాకు స్టిచ్ చేసుకొని చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చూడాలి ఎట్లా వస్తుందో. ఒకవేళ స్టిచ్ చేస్తే కనుక మీకు కంపల్సరీ చూపిస్తా. ఇక్కడ నా ఫేస్ చూడండి ఎంతలా అయిపోయిందో, సీరియస్గా కుడుతున్నా దానిపైన ఇంట్రెస్ట్తో. అయిపోవాలి ఇవాళ, కంపల్సరీ అయిపోవాలి, రేపు ఖచ్చితంగా వేసుకోవాలి అనే తాపత్రయంతో కుడుతున్నా. ఇది ఫాస్ట్గా ఒక్కసారి ఇట్లా వీల్ని తిప్పి పటాపటా కుట్టుకుంటూ పోయేది కాదు. ఒక్కసారి ఇట్లా తిప్పాలి, ఆపాలి, మళ్ళీ ఆ ఫోల్డ్ చేయాలి దాన్ని. అదేమో ఎంత పెద్ద కష్టం. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా యూట్యూబ్ టైలర్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటే నాకే కష్టం అనిపించిందా, ఎవరికైనా అంతేనా, వాళ్ళకి ఈజీ ఏమని అనిపించిందో తెలుసుకుందామని. అమ్మ బాబోయ్, డైలీ టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్. అసలు ఎట్లా స్టిచ్ చేస్తారో ఏమో. రోజు ఒక్కొక్కరైతే 2-3 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తారంట డైలీ. ఇక్కడ మా పాప ఆల్రెడీ వేసుకుంది చూసిల్లా ఫ్రాక్, చాలా బాగా అనిపించింది. హ్యాండ్స్ పెట్టలేదు, వాళ్ళకి పిల్లలకి హ్యాండ్స్ లేకపోతేనే క్యూట్గా ఉంటుంది కదా. ఇక్కడ చూసిల్లా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇది స్కూల్ నుండి వచ్చిన తర్వాత, నేను స్కూల్కి వెళ్ళే ముందు ఆల్రెడీ హడావిడి అయ్యి ఉండే, ఎందుకంటే నైట్ హుక్స్ కాజా వేయలేదు, మార్నింగ్ వేసిన కాబట్టి నాకు వీడియో తీయడం కూడా కుదరలేదు. ఫాస్ట్గా రెడీ చేసి పంపించాల్సి వచ్చేది. బర్త్డే కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ పనులు కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి కదా, అవన్నీ చేసుకొని పంపించాల్సి వచ్చింది. ఇక్కడ చూసిల్లా ఫ్రాక్ ఇట్లా తిరిగితే ఇట్లా వస్తుంది అని చెప్పేసి ఒక 1/2 అవర్ సేపు అట్లనే తిరుగుతూ ఆడుకుంటూ కూర్చుంటూ తిరుగుతూ ఆడుకుంటూ కూర్చుంటూ ఉంది. నాకైతే మంచి హ్యాపీ అనిపించింది తను హ్యాపీగా ఉంటే. ఆఫ్ కోర్స్ పిల్లలు హ్యాపీగా ఉంటే ఏ తల్లికైనా హ్యాపీగానే ఉంటుంది అనుకోండి, బట్ చెప్పాలనిపించింది అంతే. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.
అడగడం మర్చిపోయి మా పాపని కూడా బ్లెస్ చేయండి, అందరూ విష్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచండి, నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ వాళ్ళ మాస్టర్ యొక్క పిక్ యాడ్ చేస్తా అని చెప్పిన కదా, యాడ్ చేస్తా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.